వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ మనకి టెట్కి సంబంధించి సాక్షి దినపత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ను విశ్లేషిద్దాము. ముఖ్యంగా మీకు ఉపయోగపడే అంశాలు ఏవైనా ఉంటే వాటి మీదనే ఫోకస్ చేద్దాం. తెలిసిన అంశాలు అయితే డిస్కస్ చేయను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు. టెట్ సక్సెస్ రూట్ అంటూ ఒక శీర్షికతోటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. టీఎస్ టెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి తెలిసిన విషయమే. నిర్దిష్ట వ్యూహాలతో విజయం సాధించే అవకాశం ఉంది అని అంటున్నారు ఇక్కడ. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి హెడ్డింగ్స్ చూస్తే మనకి 20% వెయిటేజ్, ఇది కూడా మీ అందరికీ తెలుసు. 80% అటు 20% టెట్కి ఉంది. ఇక్కడ పేపర్ 1 ఎలిజిబిలిటీ ఎవరికి డిఎడ్ వాళ్ళకు ఉంది, ఇంటర్మీడియట్ డిఎడ్. పేపర్ 2 ఎలిజిబిలిటీ అయితే బిఎడ్ వారికి ఉంది. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటిని ఇక్కడ పేర్కొనడం జరిగింది. నేను ఇక్కడ అంటే మళ్ళీ రిపీట్ చేయడం అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వదిలేస్తున్నాను. 150 మార్కులకు టెట్ పేపర్ 1 ఉంది, 150 మార్కులకు పేపర్ 2 కూడా ఉంది. సేమ్. ఇంకా ఏమున్నాయి మీకు పేపర్ 1లో ఏమున్నాయో ఐడియా ఉండి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సైకాలజీ రిలేటెడ్. అదేవిధంగా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఈ మూడిటితో పాటు మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సోషల్ సైన్స్ కలిసి ఉంటాయి 30. అంటే 5 విభాగాలు, 5 × 30 150 మార్క్స్ మీకు పేపర్ 1లో ఉంది. లాంగ్వేజ్ 1 సబ్జెక్ట్ కింద చూడండి. లాంగ్వేజ్ 1 సబ్జెక్ట్ కింద మీరు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ ఏదైనా లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్ 2లో మాత్రం కంపల్సరీ ఇంగ్లీషే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా. తర్వాత మీకు క్వశ్చన్స్ చూస్తే పేపర్ 2 చూస్తే పేపర్ 2 గమనించండి. పేపర్ 2 కూడా సేమ్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానము, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో కూడా మీకు 30 మార్క్స్ మళ్ళీ సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు 30 మార్క్స్. అది పోను ఇక్కడ సైన్స్ వాళ్ళకేమో మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ వాళ్ళకేమో సోషల్ స్టడీస్. అంటే 60 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. అవి 90, 60, 150 టోటల్. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 60% ఉండాలి, బీసీ వాళ్ళకి 50%, 75 సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కేటగిరీ చెందిన వారికి 40% మార్కులు ఉంటే సరిపోద్దని స్పష్టం చేయడం జరిగింది. ఇది కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది. ముఖ్యమైన సమాచారం చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10. ఎగ్జామ్ వచ్చేసి మీకు మే 20 నుంచి మొదలవుతాయి, జూన్ 3 వరకు కంటిన్యూగా నడుస్తాయి సెషన్ల వారీగా. టైమింగ్ మార్నింగ్ 9 to 11:30 ఏమో పేపర్ 1 ఉంది, 2 to 4:30 ఏమో పేపర్ 2 ఉంది. అంటే రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటే మీరు 2 కూడా రాసుకోవచ్చు. 2024 జూన్ 12న రిజల్ట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇక ఏమైనా ఇక్కడ ప్రిపరేషన్ సంబంధించి నా బుల్లెట్ పాయింట్స్ ఉంటే ఒకసారి చూద్దాము. బెస్ట్ స్కోర్ సాధించాలంటే పేపర్ 1కి సంబంధించి ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఏం చదవమంటున్నాడు, బోధన లర్నింగ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. అభ్యర్థులు ముఖ్యంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయండి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్స్. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు మీరు కీలకమైనటువంటి భావనలు, దాంట్లో ఎదురయ్యేటటువంటి సాంకేతిక పదాల మీద క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా సిద్ధాంతాలు, సూత్రాలు, ఎవరు దేన్ని ప్రతిపాదించారు, వారి యొక్క గ్రంథాలు, ఈ సైకాలజీలో ఖచ్చితంగా అడిగిన ప్రశ్నలు అన్నట్టు కంటిన్యూ అడుగుతున్నారు. ఈ విషయాలైతే మీరు కొంచెం ఎనాలిటికల్గా చదవండి. ఇక పెడగాజీ అంటే బోధనా శాస్త్రము. ఇందులో మీకు సాహిత్య విద్య, శిశు విద్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, నాయకత్వం, గైడెన్స్, కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్కు సంబంధించిన చట్టాల మీద అంటే మీకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానివ్వండి, రీసెంట్గా వచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం కానివ్వండి, వాటి మీద ఫోకస్ చేయండి. పెడగాజీలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలు విశ్లేషిస్తూ అధ్యయనం చేయాలి. ఇక లాంగ్వేజ్ 1, 2 దగ్గర మీరు పేపర్ 1గా అభ్యర్థులు ఇక్కడ ఎవరైతే మీరు లాంగ్వేజ్ 1 ఎంచుకునేటప్పుడు తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ సబ్జెక్ట్ను మీరు 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి. లాంగ్వేజ్ 2 అనేది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ పేపరే ఉంటుంది. ఈ 2 పేపర్లు కూడా మీకు ఎట్లుంటాయంటే భాషా నైపుణ్యాలు అంటే గ్రామటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటే ఉంటాయి. ఎక్కువగా వ్యాకరణాంశాలు, బోధనా పద్ధతుల మీద క్వశ్చన్స్ ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మీకు హై స్కూల్ స్థాయిలో చదవండి గ్రామర్ పాయింట్స్. ఇంగ్లీష్లో అయితే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ. తెలుగులో తీసుకుంటే మీకు సందులు, సమాసాలు, ఛందస్సు, జాతీయాలు, సామెతలు, పదజాలము, కవి పరిచయాలు, బిరుదులు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, అది గమనించండి. ఇక మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ 1 వాళ్ళకి 1 నుంచి 5వ తరగతి స్థాయి వరకు ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. కానీ మీరు అప్ టు 8th క్లాస్ వరకు ప్రిపేర్ కండి, ఎందుకంటే డిఎస్సి కూడా 8th క్లాస్ వరకు ఉంది కాబట్టి. ఆ సబ్జెక్ట్ సంబంధించి మొత్తం
30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్, 6 ప్రశ్నలు పెడగాజిపై ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ పేపర్లో సైన్స్ తెలంగాణ నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ప్రస్తుతం టెట్కు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ ప్రాముఖ్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టి చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. మీరు చూడండి, ఇది కొంచెం డెప్త్గానే ప్రిపేర్ కండి మీరు, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ కూడా చదివేటప్పుడు పాయింట్స్ అన్ని డెప్త్గా ప్రిపేర్ అయితే మీకు క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా ఇక్కడ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పేపర్ 2 ప్రిపరేషను. సైన్స్ ఈ విభాగంలో మార్కుల కోసము 3 నుంచి 8వ తరగతి వరకు పుస్తకాలు అవపోసన పట్టాలి అంటున్నారు. అప్ టు 10th స్టాండర్డ్లో కూడా చూసుకోండి, డిఎస్సి కూడా పనికొస్తాయి. గత టెట్లో ఈ విభాగంలో మీకు ప్రశ్నలు కొంచెం క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు క్షుణ్ణంగా చదవండి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలు చదవాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను సమకాలీన అంశాలతో అప్డేట్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ వాళ్ళైతే 6th to 8th వరకు మ్యాథమెటిక్స్ పుస్తకాలు అధ్యయనం చేయండి. ట్రిగనామెట్రీ, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ వంటి కీలక సబ్జెక్టులను కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేయడం జరిగింది. మరి మీకు సందేహాలు ఏమైనా ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.